అందరికీ నమస్కారం. ఇవాళ మనది ఏంటంటే సీక్రెట్ డాక్ట్రిన్‌లో 7 మూల జాతులు అనే టాపిక్ మీద మాట్లాడుతున్నాం. మానవ జీవితం అనేది అంటే సీక్రెట్ డాక్ట్రిన్‌కి మామూలుగా సైన్స్‌కి తేడా ఏంటంటే అక్కడ మనకి పరిణామం చెంది కోతి నుంచి మానవుడొచ్చాడని. సీక్రెట్ డాక్ట్రిన్‌లో 7 మూలమైనటువంటి బీజాలున్నాయి. వాటి నుంచి అంటే అక్కడ డిఫర్ అవుతుందనమాట. అది మానవ ప్రజాతిగా అది పెరిగిందని అలా చెప్పారు. అంటే మనకి ముందు మానవుడు రావడానికి ప్రతి మానవుడును 7 రౌండ్స్ అంటారు. అదవుతాయి. మనం ఇప్పుడు ఫోర్త్ రౌండ్‌లో థర్డ్ ప్రతి రౌండ్‌లో 7 భాగాలుంటాయి. ఆహ్, మూడో భాగంలో ఉన్నాం. అలాగే ప్రతి రేస్‌లో 7 అంటే మూల జాతిలో 7 ప్రజాతులుంటాయి. ఆ రకంగా మనం ఐదో ప్రజాతిలో 4వ మూలరాశిలో ఉన్నాం. అంటే ఐదవ ప్రజాతి మొట్టమొదట ఏంటంటే మానవులకి అసలు షేప్ లేదు. అంటే ఈథర్ లాంటి పదార్థంతో తయారు చేయబడి పొడుగ్గా ఉండి కనబడేవారు కాదు అంతగా. అంటే ఒక రకమైన అంటే గాలిలాగా కనబడదు. అప్పుడు వాళ్ళకేంటంటే అసలు ఏమీ లేదు కదా! ఆహారం లేదు. అలాగనే ఉండేవారు. సెక్సే లేదు అలాగా. అంటే అప్పుడు ఏ తప్పు చేయడానికి మనస్సు లేదు. తర్వాత వాళ్ళకి ఒకటే ఇంద్రియం ఉండేది వినడం. తర్వాత రెండో ప్రజాతి వాళ్ళకి 2 ఇంద్రియాలు. మూడో ప్రజాతి వాళ్ళకి 3, నాలుగో ప్రజాతికి 4, ఐదవ ప్రజాతికి 5, ఆరవ ప్రజాతికి 6, ఏడవ ప్రజాతికి 7 ఇంద్రియాలు పెరుగుతూ ఉంటాయి. అయితే సెకండ్ ప్రజాతి అయ్యేసరికల్లా వాళ్ళకి రెండో ఇంద్రియం డెవలప్ అయింది. అంటే ఘ్రాణం. అలాగా మూడో అప్పటికి ఇంకా సెక్స్ ఏమీ లేదు. అంటే అసలు వాళ్ళకి అది కూడా ఈథరిక్ బాడీవే. మూడో ప్రజాతి వచ్చేసరికల్లా మేల్ అండ్ ఫీమేల్ ఒకే బాడీలో ఇప్పుడు మనకి వానపాముకి స్త్రీలింగం, పుల్లింగాలు అంటే స్త్రీ, పురుష లింగాలు ఒకే శరీరంలో ఉంటాయి. దాటిని ద్విలింగ అంటారు. లేకపోతే వాటిని ఏమంటారంటే ఇంగ్లీష్‌లో హెర్మాఫ్రోడైట్స్ అంటారు. అలాగా మూడో ప్రజాతి వచ్చేసరికల్లా 3 జ్ఞానేంద్రియాలు. నాలుగవ ప్రజాతి వచ్చేసరికల్లా అప్పటికి కొంచెం డిఫరెన్షియేషన్ మొదలైంది. అంటే సెక్స్ డిఫరెన్షియేషన్ మొదలయింది. కానీ అంటే 4 ఇంద్రియాలు పెరిగాయి. వాళ్ళకి ఎక్కువగా ఇప్పుడు తెలివితేటలు ఎక్కువే గానీ, వాళ్ళకి రాక్షసమైన తెలివితేటలు. అందుకని వాళ్ళందరూ అలాంటి వాళ్ళంతా నాలుగో ప్రజాతి. ఐదో ప్రజాతి వచ్చేసరికల్లా 5 ఇంద్రియాలు, మనస్సు డెవలప్ అయింది బాగా. ఎప్పుడైతే మనస్సు ఇంకా ఏంటంటే అది స్త్రీ, పురుష భేదం కూడా స్టార్ట్ అయింది. మనస్సు డెవలప్ అయ్యేసరికల్లా మనస్సే కదా విభజనను తెచ్చేది. అప్పుడు దైవం వేరు, నేను వేరు ఈ భావనలన్నీ మొదలైపోయాయి. అందుకని చెప్పి అజ్ఞానం ఇవన్నీ ఐదో ప్రజలు. అదే మనస్సు జ్ఞానానికి కూడా హెల్ప్ అవుతుంది గానీ, అజ్ఞానానికి కూడా. పరభావం, స్వార్థం ఇవన్నీ మనసు వల్లొచ్చినవే. ఇది మన లక్షణాలిప్పుడు. అంటే 5 ఇంద్రియాలు మనకి డెవలప్ అయ్యాయి. అయినా కూడా మనకేమో మనస్సు కూడా డెవలప్ అవ్వడం బట్టి విభేదన. అంటే వీరు వేరు, నేను వేరు, దైవం వేరు, సృష్టి వేరు ఇవన్నీ వచ్చాయి. ఆ తర్వాతది అంటే ఇప్పుడు మనకెలా ఉన్నామో మనకు తెలుసు. సైన్స్ డెవలప్ అవుతుంది. అయినా కూడా చాలామంది అసలు మూలతత్వం వైపు వెళ్ళటం లేదు. ఈ పూజలు అవి పట్టుకు వేలాడుతున్నారు తప్ప, మూలతత్వం ఏంటి? ఆత్మతత్వం. అంతేగాని ఆత్మ ఏంటి అన్న దాన్ని ఎంక్వైరీ అనేది ఈ ఐదో ప్రజాతిలో వాళ్ళకి ఎక్కువగా రూపంలో ఉన్న భగవంతుడినే పట్టుకుంటారు గానీ, అంతకంటే ఉన్నత స్థాయికి వెళ్ళిన వాళ్ళున్నారు. కానీ ఎక్కువ మంది ఎళ్ళలేరు. వాళ్ళకేంటంటే పరిణతి రాలేదు బ్రెయిన్ సెల్స్‌లో. ఆ బ్రెయిన్ సెల్స్‌లో పరిణతి వచ్చి ఐదో ప్రజాతిలో పుట్టి, ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అంటే ఆల్రెడీ ఆరవ ప్రజాతి స్టార్ట్ అయిపోయింది. ఎక్కడ న్యూజిలాండు, ఆస్ట్రేలియా మొదలైన దగ్గర అలాంటి వాళ్ళు భారతదేశంలో కొన్ని చోట్ల వచ్చి ఉన్నారు. వాళ్ళకేంటి అంటే రూపం లేని పరమాత్మ తత్వాన్ని అంటే ఇంకా మనం ఒక రూపాన్ని పట్టుకుంటున్నాము అనంటే అర్థం ఏంటి? మనలో పరిణామం రాలే. ఇప్పుడు చూడండి ఎక్కువ మంది 1000లో 999 మంది రూపం ఉన్న భగవంతుడినే పూజిస్తారు. ఇప్పుడు భగవంతుడు అవి సింబల్స్. మనం ఏం పెట్టుకున్నాం? ఇప్పుడు చూడండి ఇటెళ్ళండి అంటే గ్రీన్ లైట్ సింబల్. రెడ్ లైట్ స్టాపింగ్‌కి సింబల్. కానీ అది ఏమి కాదు గుర్తే. విగ్రహాలు కూడా సింబల్స్ అవి. అవి దేవతలు కావు.
దేవతా శక్తి అంతా మన లోపలే ఉంది, బయట లేదు. అది మనకి తెలియక అజ్ఞానం ఎక్కువగా ఉండడం బట్టి సింబల్సే దైవం అని పెట్టేసుకున్నాం. ఎప్పటికీ సింబల్ దైవం అవ్వదు. తర్వాత నేను దేహాన్ని అనే అజ్ఞానం ఉండబట్టి భగవంతుడికో దేహం ఉందని ఆపాదిస్తున్నాం. ఆయనకి దేహరహితుడు, ఆయనకి రూపరహితుడు, నామరహితుడు. ఏ పేరు లేదు ఆయనకి. ఒక రూపం లేదు. కానీ ఆయన్ని మనం ఏం చేస్తున్నాం? రూపంలోకి దించేసాం. అది పెద్ద పాపం అని సీక్రెట్ డాక్ట్రిన్‌లో చెప్పబడింది. అదే విధంగా యోగ వాసిష్టంలో శివుడు చెప్పాడు. రూపాలలో భగవంతుడిని పూజిస్తే అది సిన్ అన్నాడు. ఎందుకు సిన్ను? ఆయన అనంతుడు. ఒక చిన్న దానికి కట్టుబడి లేడు. పరిమితమై లేడు. అంతటా ఉన్నాడు. అంతటా ఉండి, అంతటా వ్యాపించి పరమశక్తివంతమైన దాన్ని ఒక జడమైనటువంటి ఒక రాయి అని చూపిస్తున్నావంటే అది పాపం కాదా? అది పాపం అని అందులో కూడా ఉంది. అంటే అది చెయ్యకూడని పని మనం. కానీ ఎవరో ఎక్కడో వచ్చారు మొదట. అది ఇంద్రియాలకు సులువుగా ఉందని మనం పట్టుకున్నాం. కానీ పూజల వల్ల ఏనాడు ఆత్మజ్ఞానం రాదు. మానవ జీవితం యొక్క లక్ష్యం ఏమిటంటే ఆత్మజ్ఞానం తెలుసుకోవడానికి వచ్చాం మనం. అంటే 10థ్ క్లాస్ స్టూడెంటు పరీక్ష రాయాలని సినిమాల్లో గడిపినట్టు చేస్తున్నాం. ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలని పూజలు చేస్తూ కూర్చుంటున్నాం. ఈ పూజల వల్ల ఎప్పుడూ ఆత్మజ్ఞానం రాదు. కానీ మనిషి తన లక్ష్యం ఏమిటో మర్చిపోయి జీవించేస్తున్నాడు. తాను కాని తన దేహాన్ని తన దేహం అనుకుని, తనదైన మూల రూపాన్ని మర్చిపోయాడు. అది ఇప్పుడు మనం చేస్తున్న పని. అందువల్ల ఎక్కువగా మనకి పరిణతి చెందకపోవడంతో, రూపరహితమైన పరమాత్మ తత్వాన్ని మనం పట్టుకోలేకపోతున్నాం. మన తర్వాత వచ్చే 6థ్ గ్రేడ్ రేస్ వాళ్ళకి 6 ఇంద్రియాలుంటాయి. వాళ్ళ 6 ఇంద్రియాలు కూడా చాలా వికసించి ఉండడంతో, వాళ్ళకి ఇంత సెల్ అక్కర్లే. అక్కడ ఏంటి మీ మనసులో ఉందో తెలుసుకొని దాని ప్రకారం వాళ్ళు చేసేస్తారు. వాళ్ళకి ఇప్పట్లా సెల్లు ఎక్కడో దూరం నుంచి చూడడానికి ఏం అక్కర్లే. వాళ్ళకి ఆ ఫ్యాకల్టీ ఎక్కువుంటుంది. అందుకని ఇన్ని ఇన్ని పరికరాలు అవసరమా అనిపిస్తుంది వాళ్ళకి. అదీను మొదటి ప్రజాతి వాళ్ళు చాలా పొడుగ్గా ఉంటే చివరికొచ్చేసకల్లా పొట్టిగా ఉంటారట వాళ్ళు. అనంతమైన తెలివితేటలుంటాయి. బుద్ధి వికాసం ఉంటుంది. ఆ అనంతమైనటువంటి రూపరహిత భగవంతుడిని పట్టుకోగలిగే స్థితి ఉంటుంది. వాళ్ళు చాలా పరిణతి చెందిన వాళ్ళు. ఇంకా ఏడవ ప్రజాతి అయితే ఇంక భగవంతుడు అవ్వడానికి రెడీగా అయిపోతారనమాట. అంటే ఒక ప్రజాతి నుంచి ఇంకొక మూల ప్రజాతికి 25,000 సంవత్సరాలట. అంటే ఒక జాతిలో 7 ఉంటాయి. ఒక సబ్ రూట్ రేస్ నుంచి మరో సబ్ రూట్ రేస్ రేకే 25,000. సో, ఈ విధంగా ఎన్ని వేలో మరాడికి ఆలోచించాలి. అన్ని వేలయ్యాక మనిషి దైవంతో సమానమైన స్థితికెళ్ళిపోతాడు. అది ఏడవ ప్రజాతి వాళ్ళు. ఇంకా వాళ్ళకి లింగ భేదమే లేదు. 6 నుంచే లేదు లింగ భేదం. మళ్ళీ ఏడవ ప్రజాతి వాళ్ళు కూడా పొట్టిగా ఉన్నా సరే, వాళ్ళకి పూర్తి వికాసం ఉన్న స్థితి అనమాట. ఇది 7 మూల జాతుల కోసం. అంటే దాన్ని బట్టే మన శరీరం యొక్క మన జ్ఞాన స్థితిని బట్టే మనలో ఉన్నటువంటి శరీర కణాలలో మార్పొస్తుంది. దాన్నేమంటారంటే సెన్సిటివిటీ అంటారు. మన జ్ఞానం ఎక్కువగా ఉన్నది అంటే, అది ఆచరణాత్మక జ్ఞానం అయితే. మాటలతో చెప్పేది వేరు, అనుభవించేది వేరు. మన అనుభవంలో ఆ జ్ఞానం వచ్చినప్పుడు మన కణాలన్నీ మారిపోతాయి. అప్పుడు అలాంటప్పుడు వాళ్ళ యొక్క రేడియేషన్ వాళ్ళ నుంచి బయటకొచ్చే కిరణాలు మారిపోతాయి. ఈ విధంగా ఈ 7 ప్రజాతులలో మనం ఎలాంటి స్థితి నుంచొచ్చి మళ్ళీ ఉన్నతంగా దైవ స్థితిని చేరుకుంటున్నాం. అది పరిణామం. అంటే పరిణామం అంటే పెరుగుదల, అభివృద్ధి. అది ఇవాళ నేను ఆ ఒక్క టాపిక్కే ముఖ్యంగా పెట్టుకున్నా. ఎందుకంటే ఇది కూడా తెలియడం మంచిది కదా! మానవులం మనం ఏంటంటే మనం ఏదో గొప్ప అనేసుకుంటున్నాం. కానీ మనకి అజ్ఞానం అనేది పోగొట్టుకుంటే మానవుడు దైవం అయిపోతాడు. అజ్ఞానం కారణంగా దేహంతో దేహమే నేనని మనం భావిస్తున్నాం. ఇంకా మూర్ఖులుగా ఉన్నవాళ్ళు దేహం నేను కాకపోతే ఇంకెవరు అని గట్టిగా అరుస్తారు. దేహం నేననే అజ్ఞానం కండిషనింగ్ అయిపోవడంతోటి దేహాతీతమైన ఆత్మస్థితిని మర్చిపోయి జీవిస్తున్నాం. అది మనది అసలు స్థితి దేహాతీతమైన ఆత్మస్థితి. ఇది ఇక్కడితోటి ఇవాళ ముగించేస్తున్నాను. ఇంకేమైనా అడుగుతారా? లేకపోతే అంటే నేనెందుకో అనిపించింది సీక్రెట్ డాక్టర్‌ని విన్నాం గనుక ఈ విషయం మీకు చెప్తే. అలాగే సీక్రెట్ డాక్టరీన్‌లో ఒక ఖండం వాళ్ళు ఇంకో ఖండం వాళ్ళని మ్యారేజ్ చేసుకోవడం. ఒక క్యాస్ట్ వాళ్ళు మరో క్యాస్ట్ వాళ్ళని. జాతుల వాళ్ళు మరో జాతి. ఇది చాలా అభివృద్ధి చెందిన బిహేవియర్.
అని చెప్పారు. కారణం ఏంటంటే, అప్పుడొచ్చే జాతులు కూడా చాలా అడ్వాన్స్‌డ్‌గా, చాలా బలిష్టంగా వస్తాయని. అవి మంచివని చెప్పారు. అలాగే మనకొచ్చే కష్టాలన్నీ పరిణామంలో ముందుకెళ్ళడానికే మనకు సహాయం చేస్తున్నాయి. అది ఒక ప్లాన్ ప్రకారం జరుగుతుంది. ప్రతి కష్టము కూడా ఉన్నత స్థాయికి వెళ్ళడానికే వస్తున్నాయి. అయితే అది అవే రాకపోతే మనిషి ఉన్నత స్థాయికి వెళ్ళడు. ఇలాంటివన్నీ అందులో ముఖ్యంగా ఈ ప్రజాతుల కోసం చెప్పాలని నేను అనుకున్నాను. ఇక్కడితో నేను ముగించేస్తున్నాను. హ్మ్.